నమస్తే, నేను మీ కృష్ణ. పసిడి ప్రియుల కోసం అలాగే బంగారం కొనాలి అనుకునేటువంటి మహిళల కోసం అయితే ఒక శుభవార్తను తీసుకొచ్చాను. ఈరోజు బంగారం ధర గణనీయంగా తగ్గుతూ వస్తుంది. సాధారణంగా బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో బంగారం ధరలు అనేవి గణనీయంగా తగ్గుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బంగారం ధరలు తగ్గడానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అక్కడ జయకేతనం ఎగరవేసిన తర్వాత ఒక్కసారిగా ఈ పసిడి ధరలు అయితే పడిపోతూ వస్తున్నాయి. దానికి కారణం ఏంటనేది గనక మనం గనక ఒకసారి గమనిస్తూ విశ్లేషణ గనక చేసుకుంటే, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే విజయకేతనం ఎగరవేశాడో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కసారిగా అక్కడ డాలర్ అనేది బలపడింది. డాలర్ బలపడినటువంటి నేపథ్యంలోనే పసిడి ధరలు తగ్గుతున్నాయి అంటూ కూడా కొంతమంది అయితే అంతర్జాతీయ నిపుణులు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ట్రంప్ ఎఫెక్ట్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన జయకేతనం ఎగరవేసిన తర్వాత రోజు రోజుకి కూడా బంగారం ధరలు అనేవి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అంటే ట్రంప్ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు అమెరికాలో ట్రంప్ గెలవడంతో తగ్గుతున్న బంగారం ధరలు, ఇది మనం విశ్లేషణ చేసుకున్నాం. ట్రంప్ గెలుపు తర్వాత 5,000 రూపాయలు తగ్గినటువంటి బంగారం. ఇందాక మనం అనుకున్నట్లుగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారిగా అంటే గణనీయంగా ఈ బంగారం ధరల్లో అయితే మార్పు వస్తూ ఉన్నాయి. ఈ కొన్ని రోజుల్లోనే 5,000 రూపాయల వరకు ఈ బంగారం సంబంధించినటువంటి ధరలు అయితే తగ్గుతూ వస్తాయి. డాలర్ విలువ బలపడడంతోనే బంగారం విలువ పతనం అవుతున్నట్లుగా కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అయితే వారి అభిప్రాయాన్ని మనకి పంచుకుంటూ ఉన్నారు. స్టాక్స్, బిట్ కాయిన్స్పై అంటే ఈ స్టాక్స్ ఒకటి, బిట్ కాయిన్స్ కొనుగోళ్ల మీద పెట్టుబడిదారులు ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ పసిడి ధరలు కూడా తగ్గాయి అన్నట్లుగా మనకైతే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 69,350 రూపాయలు ఉంది. అలాగే కిలో వెండి ధర వచ్చేసి 99,000 ఉంది. నెక్స్ట్ ఇలా ట్రంప్ ఎఫెక్ట్తో అసలు ఓవరాల్గా బంగారం ధరలు అయితే కుప్ప కూలిపోయాయి. అసలు ఏ ఏ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి, 22 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వెండి ధర ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 24 క్యారెట్ల బంగారం ధరలు ఢిల్లీలో వచ్చేసి 75,800 ఉంది. హైదరాబాద్లో వచ్చేసి 75,650 ఉంది. అంటే ఢిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్లోనే 250 రూపాయలు తక్కువ ఉంది. నెక్స్ట్ విజయవాడలో వచ్చేసి 75,650 ఉంది. వడోదరలో వచ్చేసి 75,700 ఉంది. అంటే మన తెలుగు రాష్ట్రాల కంటే కూడా వడోదరలో ఒక 50 రూపాయలు ఎక్కువ ఉంది. అలాగే చెన్నైలో వచ్చేసరికి 75,650 ఉంది. అంటే ఇటు హైదరాబాద్లోను, అటు విజయవాడలోను, అలాగే అటు చెన్నైలోను, ఈ 3 ప్రాంతాల్లో కూడా 75,650 రూపాయలు 24 క్యారెట్ల ధర అయితే ఉంది. నెక్స్ట్ కేరళలో చూసుకున్నట్లయితే 75,650 రూపాయలుగా ఉంది. బెంగళూరులో కూడా 75,650 రూపాయలుగా ఉంది. ముంబైలో కూడా 75,650 రూపాయల ధర ఉంది. పూణేలో కూడా 75,650 రూపాయలుగా ధర ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతాలో కూడా 75,650 రూపాయలుగా ఈ 24 క్యారెట్ల బంగారం ధరలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ 22 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో వచ్చేసి 69,500 రూపాయలు ఉంది. హైదరాబాద్లో 69,350 రూపాయలు ఉంది. అంటే ఢిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్లో 150 రూపాయలు తక్కువగా ఉంది. విజయవాడలో చూసుకున్నట్లయితే
69,350. అంటే హైదరాబాద్లోను విజయవాడలోను ఒకే రేట్ అయితే ఉంది. వడోదరలో చూసుకున్నట్లయితే 69,400 ఉంది. అంటే మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే వడోదరలో ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. చెన్నైలో చూసుకున్నట్లయితే 69,350 రూపాయలు ఉంది. నెక్స్ట్ కేరళలో చూసుకున్నట్లయితే 69,350 రూపాయలు ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే 69,350 ఉంది. ముంబైలో 69,350 ఉంది. పూణేలో కూడా 69,350 ఉంది. కోల్కతాలో కూడా సేమ్ 69,350 రూపాయలు ఉంది. సో ఓవరాల్గా మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఢిల్లీ అలాగే వడోదరల మిగతా ప్రాంతాలతో పోల్చుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం కానీ 22 క్యారెట్ల బంగారం కానీ కొంచెం ఎక్కువగా ఉంది మిగతా ప్రాంతాలతో, మిగతా రాష్ట్రాల రాజధానులతో పోల్చుకుంటే. నెక్స్ట్ ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎలా ఉందనేది కనుక మనం చూసుకున్నట్లయితే ముంబైలో కిలో వెండి ధర వచ్చేసి 89,500 రూపాయలు ఉంది. తిరుపతిలో వచ్చేసి 99,000 ఉంది. హైదరాబాద్లో 99,000 ఉంది. విజయవాడలో వచ్చేసి 99,000 ఉంది. సూరత్లో 89,500 ఉంది. వడోదరలో 89,500 ఉంది. పాట్నాలో 89,500 ఉంది. అహ్మదాబాద్లో 89,500 ఉంది. ఢిల్లీలో 89,500 ఉంది. చెన్నైలో 99,000 ఉంది. కోల్కతాలో 89,500 ఉంది. అలాగే కేరళలో కూడా 99,000 ఉంది. అంటే ఈ వెండి ధర వచ్చేసరికి దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం అధిక ధర అయితే ఉంది. దానికి కారణం ఏంటనేది మనం చూడాలి. తిరుపతిలో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో కిలో వెండి ధర 99,000 ఉంటే హైదరాబాద్లో కూడా 99,000 ఉంది. విజయవాడలో కూడా 99,000 ఉంది. నెక్స్ట్ కేరళలో 99,000 ఉంది. బెంగళూరులో కూడా 99,000 ఉంది. చెన్నైలో కూడా 99,000 ఉంది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో కిలో వెండి ధర అయితే కొంచెం ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే అధికంగా అయితే ఉంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అసలు ఒక 10-15 రోజుల నుంచి బంగారం ధరలు కొంచెం కుప్పకూలిపోతున్నటువంటి నేపథ్యంలోనే డాలర్ విలువ పెరగడంతో ఈ బంగారం ధరలకైతే కొంచెం డిమాండ్ తగ్గింది అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదైతే ఓవరాల్గా అంటే మన భారతీయులు పసిడి ప్రియులు కాబట్టి ఈ బంగారం కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది శుభవార్తగానే చెప్పవచ్చు. ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు బంగారం ధరలు తగ్గడంతో చాలామంది కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్కి వెళ్ళి ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ సో మచ్.